ఆయనకు మనం ఆనందంతో అభిషేకం చేస్తున్నాం. మొట్టమొదటిగా పాలభిషేకం చేస్తారు. ఆప్యాయస్వసమేతదే శంభో శంకర 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 శంభో శంకర. ఓం నమః శంభవే తమయా భవే నమః శంభో శంకర నమః శివాయ శివతరాయ. ఇక రెండవది మనం పెరుగుతో అభిషేకం చేస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. ప్రణాయోగం చితారిషతో క్షీరేణ స్నపయామి దత్నా స్నపయామి. శంభో శంకర శంభో అభిషేకం చేస్తున్నారు. ఇక నాలుగవది తేనెతో అభిషేకం చేస్తున్నారు. మధుమః పార్థివగం వ్రజః మధుద్యోరస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాదిమస్తు సూర్యః మాద్వీర్గామో భవంతు నః స్నపయామి. ఇక
మనం చక్కెరతో అభిషేకం చేస్తున్నాం. ఈ యొక్క చక్కెర అనేటువంటిది మనం అభిషేకం చేస్తుండగా దర్శనం చేసుకుంటే చాలు, మనకు షుగర్ రాదు. ఇది ఖచ్చితం. అందువల్ల చక్కెరతో అభిషేకం దర్శనం చేసుకున్నాం. ఆ తదుపరి ఫలోదకం, ఫలములు. శంకర. ఇక తర్వాత చెరుకు రసం. చెరుకు గడే, కానీ అతి మాధుర్యం కలిగినటువంటిది చెరుకు గడ. హర హర నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశ్చంగాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ సూర్యవదాయ చ హంద్రేశే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమస్యంభవే చ వయోభవే చ నమశ్చంగాయ చ మయస్కరాయ చ శివాయ శివతరాయ చ. ఇక పుష్పములతో అభిషేకం జరుగుతున్నది. పుష్పం వేద పుష్పవాన్ పజావాన్ పజమాన్ భవతి. పుష్పం పుష్పవాన్ పజావాన్ పజమాన్ భవతి. ఇక స్వామివారికి శంభో శంకర. పసుపుతో అభిషేకం జరుగుతుంది. ఎవరైతే ఈ పసుపుతో అభిషేకాన్ని దర్శనం చేసుకుంటారో, ఈ కుంకుమతో అభిషేకం దర్శనం చేసుకుంటారో వాళ్లకు దీర్ఘ సౌమంగళ్యత్వం ఉంటుంది. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సురనిరంతరజస్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదం మహావః. ఇక్కడ ఏం స్వామి శ్రీ సూక్తం చెప్పారా మీరు అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఏంటా, పైన ఉండేటువంటి లింగమేమో ఈశ్వరుడు, ఈ కింద ఉండేటువంటి పానవట్టమంతా కూడా అమ్మవారి స్వరూపం. కాబట్టి ఈయన అర్ధనారీశ్వరుడు. ఆయనకి ఏ రూపమో అనేటువంటిది లేదు కాబట్టి జరిగింది. ఆ తర్వాత విభూతి. ఎవరైతే విభూతిని దర్శనం చేసుకుంటారో అభిషేకం చేసేటప్పుడు వాళ్లకు అపమృత్యు దోషాలంతా పోతాయట. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం దేవవందనారుద్రోర్వృక్షీమాం దదాతు భస్మనాస్తపయామి. ఇక అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి పుష్పోదకం అనేటువంటి వాటితో అభిషేకం చేస్తున్నారు. ఆ పుష్పోదకం స్నానం అయిన తర్వాత ఇక్కడ సకల నదీ తీర్థములన్నీ తీర్చున్నాయి. అవి స్వామివారికి అభిషేకం చేసినప్పుడు ఈ యొక్క జలములంతా కూడాను పరమ పవిత్రమైపోతాయి. ఆ పవిత్రమైనటువంటి ఈ జలాలను అందరికీ ప్రోక్షణ చేసుకొని అనంతరం అక్కడ కార్యక్రమంలో మనమంతా కూర్చుందాం. योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् प्रजवान् भवति. కొంచెం ఆ నీళ్ళైనా ఈశ్వరుడికి అభిషేకం చేసి సకల జలములు ఆ అవతల మనం అందరం పైకి పోయి అక్కడ నీళ్ళలో కలుపుతాం. ఆపో ఆపోహిష్టామయో భవాసానమోర్ణేర్దాత మహేయానాయ దిక్షసే यो वस्त्रवदमोरसस्तस्य भाजयतेह उशरमेरव मातरः तस्मारङ्गमापो शिक्षयाय यद्वधः आपो जनयथा जनः. ఇక ఆ స్వామివారికి భస్మాలంకారం చేసి అనంతరం అర్చన చేసి ఆ అర్చన అనంతరం ఆయనకు నారికేళ నివేదన చేసి ఆ నివేదన చేసిన అనంతరం హారతి ఇచ్చి ఆమెనందరం పైకొచ్చి ఆ నీళ్లను ఆ యొక్క జలంలో కలుపుతాం. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపదాంతకాయ నమః.
లింగాయ నమః ఓం వినాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః పరమాయ నమః ఓం పరమలింగాయ నమః ఏతత్సోమస్య సూర్యస్య సర్వలింగస్కామయేతరాజగతం పవిత్రం ధూమాఘ్రాపయామి దీపం దర్శయామి ద్రౌపదిపానకం ఆచమయం సమర్పయామి. బిల్వం పూజ చేసినప్పుడు మనం దర్శనం చేసుకుంటే బిల్వం చేసిన తర్వాత పూజ చేసుకున్నా కూడా మనకు లక్ష్మీకరంగా ఉంటుంది. ఎందుకయ్యా అంటే బిల్వంలో మనకంతా తెలిసిన నామం ఒకటి ఉంది, లక్ష్మీదేవి నివాసం అయింటుందట. ఏమిటయ్యా అంటే బిల్వ నిలయాయ నమః. ఇక్కడ ఈశ్వరుడికి పనికిరాంది మొగలి పువ్వు ఒక్కటే పనికిరాదు పూజ. నకేతక్యాహ శివార్చనం, కేతకీ పుష్పంతో శివార్చన చెయ్యకూడదు. అట్లే నదూర్వాం అర్చయేత్ గౌరీం, దూర్వంతో అంటే మనకు గరికతో అమ్మవారికి పూజ చేయకూడదు. ఈ యొక్క గణపతికి ఎప్పుడూ కూడా తులసితో పూజ చేయకూడదు. ఒక్క వినాయక చవితి రోజు మాత్రం ఆ 21 పత్రాలతో కలిపి పూజ చేయాలనే కానీ ఇతరత్రమైన సమయంలో ఎప్పుడు పూజ చేయకూడదు. అలాగా ఇప్పుడు స్వామికి బిల్వము, తులసి, పుష్పము ఇవన్నీ కూడా మనం అలంకారం చేసి ధూపదీపాది అర్చనలంతా చేసి స్వామివారికి నివేదన చేసి ఆ స్వామికి హారతిస్తారు. ఆ హారతిని అందరూ నమస్కారం చేసుకోండి. ఆ అబ్బాయి అందుకే కూడా ఉన్నాడండి. ఎటు వెళ్ళాలి ఇంకా ఇటు వెళ్ళాలి, వెనక నుంచి వెళ్ళాలి. పుష్పాన్ని తీసుకురానైనా చాలు, ఆ పుష్పమైనా తీసుకురా. మొట్టమొదటిగా ఏ వచ్చిన ఎక్కడైతే నీళ్లు ఎండిపోయినాయో అక్కడ వాళ్ళకి ఆ నీళ్లు లేని వారికి ఆ నీళ్లు తీసుకోవాలి. మేము నీళ్లు ఏర్పాటు చేస్తే ఎండకి ఎన్ని ఆవిరైపోయినట్టున్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చేస్తున్నారన్న, వెనక్కి వెళ్ళాలి, మీరు వెనక్కి వెళ్ళిపోవాలి అక్కడికి. అట్లెనికి వెళ్ళిపోండి, ఆ ఫస్ట్కి వెళ్ళిపోండి. అందులో అర్థం ఏమిటయ్యా అంటే మీ యొక్క స్వరూపం ఓంకారము రూపం కాబట్టి ఆ యొక్క పురుష సూక్తాన్ని మనం హోమం చేయాలి. హోమం చేసేటప్పుడు నెయ్యిను మీరు ఆ స్వాహ అన్నప్పుడు మాత్రమే వెయ్యండి. స్వాహ అన్నప్పుడు మాత్రమే వెయ్యండి. అంతేగాని ఈ యొక్క గణపతిం హవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదభిస్సీదసాదనగ్వ స్వాహ. స్వాహ అన్నప్పుడు మాత్రం హోమం చేయండి. మహాగణపతయే దన్నభవ
तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् स्वाहा षण्मुखायैतन्नमः मार्कण्डेयाय विद्महे मृगण्डुतनयाय धीमहि तन्नः चिरञ्जीविनः प्रचोदयात् स्वाहा मार्कण्डेयायैतन्नमः ओम नमोऽस्तु सर्पेभ्यो एके च पृथ्वीमनो ये अंतरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः आदिशेषाय स्वाहा आदिशेषाय మంత్రాలతో పాటు వేదంలో ఉన్న సంతానానికి సంబంధించిన సంతాన ప్రాప్తికి సంబంధించిన వేద మూల మంత్రాలతో పాటు మనకు ఆటంకాన్ని కలిగించే గ్రహాలతో పాటు మనకు సర్వం విజయం చేకూర్చడానికి కావాల్సిన మంత్రాలతో పాటు మన హోమాన్ని చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా ప్రశాంతంగా ఇక నెయ్యితో పని లేదు అమ్మ, అందరూ కూడా నెయ్యి ఆపేసేయండి. హోమం అయిపోయింది, పూర్ణాహుతి మాత్రమే. అందరూ కూడా చేరిపోతారు, ఏమనుకోవద్దు. వాతావరణం సహకరించింది కదా మనకి, అది సంతోషిద్దాం. మనకు వాతావరణం సహకరించింది, అదే మన ఆనందం. ఖచ్చితంగా ఆడమ్మ అక్కడ రక్షణ పెట్టుకో